వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. జిల్లా జగ్గేపేట, పెనుగంచిప్రోలు, వచ్చవాయి మండలాల్లో కార్మికులు దేశ రక్తం సమ్మెలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కార్మికులు పోరాడి సాధించిన 29 చట్టాలను పురాదించాలని, కార్మికులు నష్టపరిచే లేబర్ కోడ్ను రద్దు చేయాలి, కనీస వేతనాలు 25,000 రూపాయలు చెల్లించాలని, స్క్రీన్ వర్క్లో కాంట్రాక్టర్ కార్మికులు రెగ్యులర్ చేసి పర్మనెంట్ చేయాలని, ఉపాధి చట్టాన్ని మహాత్మా గాంధీ పేరుతో కొనసాగించాలని, విద్యుత్ సబరీనా బిల్లును రద్దు చేయాలని, ప్రభుత్వం ప్రైవేటీకరణను ఆపివేయాలని, ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీకి కార్పొరేట్ దోచిపెట్టే లేబర్ కోడ్ రద్దు చేయాలి, ఇలాగే కొనసాగితే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కార్మిక సంఘాలు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లేబర్ కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 29 చట్టాలని పునరుద్ధరించాలని, కార్మికులకు నష్టదాయకమైనటువంటి లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, స్కీమ్ వర్కర్లు కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులైజ్ చేసి పర్మనెంట్ చేయాలని, అలాగే ఉపాధి హామీ చట్టాన్ని యథావిధంగా మహాత్మా గాంధీ పేరుతో కొనసాగించాలని, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించరాదని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యోగ వర్గం ఈ రోజు సమ్మె శంఖారావం పూరించారు. పట్న మండల కేంద్ర ర్యాలీలో ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, ఇప్పటికైనా కార్పొరేట్లకి కార్మిక వర్గాన్ని దోచిపెట్టి వాళ్ళ లాభాలను చేకూర్చేటువంటి లేబర్ కోడ్ను రద్దు చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన తీరును మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తారని హెచ్చరిక చేయదలుచుకున్నాం. వ్యవసాయ కార్మికులకు గిట్టుబాటు ధర కల్పించాలి, ఉపాధి హామీ చట్టాన్ని చట్టబద్ధత కల్పించాలి, ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా అమలు ఉండాలి. ఈరోజు ఒక్కరోజు కన్నా ప్రతి కామ్రేడ్ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ వరకు రావాలి. కామ్రేడ్ దయచేసి అర్థం చేసుకోండి, కార్మికులంతా ఎంఆర్ఓ ఆఫీస్ వరకు రావాలి. సమ్మెను జయప్రదం చేయండి, జయప్రదం చేయండి. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను కార్మిక 4 లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. కార్మిక